హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా రఫీక్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇటు చూడండి, మా బాబు ఏసీ రిమోట్ ఉంటుంది కదా, ఆ రిమోట్ నుంచి ఆడుకోవడానికి ఇస్తే తనేమో ఫోన్ లాగా వాడుతూ చెవి దగ్గర పెట్టుకొని మాటలు రావు కదా మా బాబుకి, అయితే అని అంటా ఉన్నాడు. నేనైతే వేరే పనుల్లో బిజీ ఉన్నానండి. ఒకేసారిగా చూశాను, ఏం చేస్తున్నాడబ్బా అని చూస్తుంటే చెవి దగ్గర పెట్టుకొని ఫోన్లో మాట్లాడినట్టుగా యాక్టింగ్ చేస్తుంటే అరే నాకేమో హ్యాపీనెస్ అనిపించింది. ఇలా చేస్తున్నాడు కదా మా బాబు అన్నట్టు. అలాగనేసి ఒక చిన్న మెమొరీ అన్నట్టు, హ్యాపీ మెమొరీ అన్నట్టు వీడియో తీశానండి నేను. వాడేమో ఆ రిమోట్ని ఫోన్లా ఫీల్ అవుతూ మాటలు రావు కదా, అయినా కూడా ఏదో హా అనేసి అంటూ ఉన్నాడండి. చూడండి ఎలా మళ్ళీ మళ్ళీ ఫోన్ అనుకొని మాట్లాడుతున్నాడు. మాటలు ఒకటి రావండి చిన్నపిల్లలకి, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మనం ఎలా ఎలా చేస్తాము వాళ్ళ ముందు, అలాంటి యాక్షన్స్ వాళ్ళంతా చేస్తూ ఉంటారండి. కాకపోతే మాటలు రాకపోనందుకే వాళ్ళు మనకి అర్థం కావన్నమాట, వాళ్ళ యాక్టింగ్స్ తొందరగా. ఏదో నేను చూశాను కాబట్టి కొంచెం అర్థమైంది, అరే వీడు ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్నట్టు. మనం డైలీగా ఎవరితో మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళు చూసేసి నేర్చుకుంటారన్నమాట. ఏదో తింటూ ఉన్నాడు చూడండి బాబు, అదేంటి చూపించు అని అంటే ఇప్పుడు తీస్తూ ఉన్నాడు. అదిగో ఎలా తీస్తున్నాడో చూడండి. అది చాక్ పీస్ అండి, మా పాప పలుకలు రాసే చాక్ పీస్ అక్కడ రాసేసి పాడేసినట్టుంది బెడ్ పైన. పిల్లలకి తెలియదు కదా అండి అదేంటి తినకూడదు అన్నట్టు. అది తీసుకొని నోట్లో వేసుకుంటున్నాడు అన్నమాట. పిల్లలకి టాయ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. మా పాప దగ్గర కూడా చాలా టాయ్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కడ ఆడుకుంటుందో చిందరవందరగా రూమ్ అంతా, బయట తీసుకెళ్ళిందంటే ఎక్కడెక్కడో మర్చిపోయి పోగొట్టుకొని వస్తూ ఉంటుందండి. అలాగనేసి నేను ఎక్కువ ఇవ్వను, 1-2 ఇస్తాను. మళ్ళీ ఆడిన తర్వాత జాగ్రత్తగా నేనే తీసి పెట్టాలండి. తను కూడా ఒక్కొక్కసారి తీసి పెడుతుంది, కాకపోతే ఒకసారి ఎక్కడ ఆడుతుందో అక్కడే మర్చిపోతుంది. టాయ్స్ ఉన్నాయి కాకపోతే నేను తీసి ఇవ్వను. మా బాబు కూడా ఆడుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులైతే సైలెంట్గా ఉండేవాడు, ఇప్పుడు బాగానే ఆడుకుంటున్నాడు. కాకపోతే నేను రూమ్లో లేనంటే ఏడవడమే. ఇక ఒంటరిగా ఉండే అలవాటు, ఎక్కువ ఫ్రీగా ఆడుకునే అలవాటు ఇంకా లేదండి వాడికి. ఎందుకంటే మేము ఎక్కువ ఫ్రీగా వదిలిపెట్టలేము. ఎక్కడో కూర్చోపెట్టి మన పని మనం చేసుకోవడము, ఇలాంటివన్నీ నేను ఇప్పటివరకు చేయలేనండి. వాడు పడుకున్నప్పుడే ఇట్లా సేఫ్టీ చూసుకోవాలి కదండి, అప్పుడే చేసేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.